హ్యామర్ త్రో అని అంటారు అన్నమాట. వేర్ మ్యాటర్ డామినేట్స్ ఓవర్ స్పిరిట్. ఎగ్జాక్ట్ శుక్రుడు ఆపోజిట్. ఆత్మతత్వం ఎంత మంచి విషయం చెప్పారు అనుకోండి. మంచి ఆధ్యాత్మిక ప్రవచనం అంతా చేసిన తర్వాత చాలా చక్కగా చెప్పారు. గురుగారు ఉంటారు, కృష్ణమాచార్య గారు మంచి అన్ని చెప్పారు అనమాట. చెప్పి ఈ క్యాసెట్స్ అమ్ముకుంటే ఎలా ఉంటుంది వాడికి కూర్చోగా అనిపిస్తుంది అనమాట. దాంట్లో ఏం వెలుగు ఇచ్చారు, దాని ద్వారా వెలుగు ద్వారా ఏమిటి వెళ్దామంటే వాడికి ముందు ఏటవుతుంది చెప్తున్నాడు కదా, అమ్మితే కొంచెం డబ్బులు వస్తాయేమో, ఫారెన్లో ఎంత వస్తాయేమో, వీడిని సీరియల్ చేసుకుంటే ఎలా ఉంటుందో వాడు ఆలోచిస్తాడు. అంటే వాడు మార్క్స్గడే లెక్క. దీన్ని మార్స్ లేక కుజుడు అనే ప్లానెట్ గా చెప్తారు. మళ్ళీ ఉంటుంది. ఇది ఉండకపోతే భౌతిక శరీరమే ఉండదు. ఇది కూడా ఉండాలి. ఏది తప్పు కాదు సార్. కుజుడు లేక ఇంగ్లీష్ లో పేర్లు కూడా చెప్తూ ఉంటాను, మార్స్. ఏం చేస్తారు? ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ హైయర్ ప్లేన్స్ దే కెన్ బ్రింగ్ డౌన్ ఇన్ ఫిజికల్ ప్లేన్. వాళ్లే ఈ బ్రిడ్జీలు కడతారు, ఇళ్లు కడతారు. మనం ఉండడానికి ఇల్లు కట్టాలంటే వాడు ఉండాలి, మనిషి అని ఉండాలి. రేపొద్దున మనకి ఏదైనా దెబ్బ తగిలితే రక్షించడానికి శస్త్రాలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళు కూడా ఇంపార్టెంట్. సృష్టి యందు ఉండేటటువంటిది ఏది కూడా తప్పే ఉండదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఈ విద్యలో వేసుకునేటప్పుడు మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రహరాజులు మనకంటే చాలా అడ్వాన్స్ అయినటువంటి గ్రహాధిపతులు కాబట్టి శనిని కాని కుజుడిని కాని ఎట్టి పరిస్థితుల్లో హేళనగా కాని అవమానముగా కాని మాట్లాడరాదు. మీ తండ్రిని కాని తల్లిని కాని తాతగారిని కాని గురువుని కాని తిడితే ఎంత ద్రోహమో, గ్రహరాజులను తిట్టినా కూడా దర్ హైలీ అడ్వాన్స్డ్ బీయింగ్స్ మన తర్వాత తెలుస్తుంది. కుజుడు వ్యాలిడ్ అండి, శని వ్యాలిడ్ అలా మాట్లాడకూడదు అన్నట్టు. సృష్టి యందు ఉండేటటువంటి సమస్తమైన సృష్టి మనం భగవంతుడు చేసేయడని నమ్మేటప్పుడు కామమైన, క్రోధమైన, లోభమైన ఏదైనా సరే కళ్యాణ గుణమై ఉంటుంది. వీ హ్యావ్ నాట్ లెర్న్డ్ హౌ టు వైబ్రేట్ ఇట్. గ్రామం నుంచి వచ్చేటటువంటి ఏ శక్తి అయినా సరే తప్పు అనేది ఉండదు. దాని ఎడల మనం అపచారంగా ప్రవర్తించడం ఉంటుంది తప్ప అవి ఎప్పుడూ కరుణామూర్తులే. గ్రహములు ఎప్పుడూ మిమ్మల్ని రక్షించడానికి, ఎప్పుడూ మీకు సంపద ఇవ్వడానికి, మీకు ఎప్పుడూ స్త్రీలు ఇవ్వడానికే ఉంటాయి. వాటి ఎడల పరమగురువు అయినటువంటి వచ్చినా సరే వాటితో మిస్బిహేవ్ చేయొచ్చు అన్నాడు. దుర్యోధనుడు, రావణాసురుడు ఇటువంటి వాళ్ళు పెద్దలంతా వచ్చారు. సంతకుమారుడు అయిన పెద్దవాళ్ళు వచ్చి చెప్పినా సరే అని అంటారు అన్నాడు. అంటే మనం కూడా గ్రహముడి ఎలా అపారం చేసినప్పుడు అవచావరం జరుగుతాయి తప్ప గ్రహములు మీరు శిక్షించాలి, భక్షించాలి వాటికే ఉండదు అన్నాడు. వాడు భగవంతుడు నియోగించినటువంటి పర్యవేక్షకులు వాళ్ళు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టి యందు ఉండేటటువంటి ఏ గుణమైనా సరే భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి కాబట్టి ఆదరంతో చూడాలి. వాటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మనకి తెలియనంత వరకు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత we become more compassionate towards humanity and what happening around it. when we start understanding it. లోపలికి వెళ్తున్న కొలది భగవంతుని యొక్క మేరకులు ఇవి ఎందుకు పెట్టాడు అనేటువంటిది కూడా తెలుస్తుంది అన్నాడు. ఏడే రాయి అడ్డంగా ఉంది అనిపిస్తుంది. ఆ రాయి లేకపోతే కొన్ని పనులు జరగన్నాడు. దీనికి సంబంధించినటువంటిదే పెద్దలు ఒక కథ చెప్తారు. మంచి మంచి పెట్టకథలు చెప్తుంటారు. ఏంటంటే పూర్తిగా సైన్స్ కాబట్టి బోరు కొడుతుంది కాబట్టి. భగవంతుడు టెంపుల్ కొడుతున్నట్ట. ఒక ఆయన టెంపుల్ కొడుతుంది. అలాంటి వాడేమో భగవంతుడికి ఏదైనా చేద్దామని ఇంట్లో కూర్చొని ఒక చెక్కి ఒక రాయి ముక్క ఇచ్చాట, ఇటుకలేట. వాడు అక్కడ మాస్టర్ మాస్టర్ ఎవడైతే ఉంటాడో వాడు చూసేట దాన్ని చూసి ఈ సైజ్ పైకి తీసుకెళ్ళిపోనట్ట. గుడి అంతా కట్టేట చిన్న ఖాళీ వచ్చింది. ఆ ఖాళీకి నింపగలిగేటువంటి రాయి కోసం ప్రపంచంలో తిరిగేట ఎక్కడ దొరకలేదు. అప్పుడు గుర్తొచ్చేట మొట్టమొదటి వాడు ఎవడ తెచ్చాడో విజిట్ చేశాడు. అది తీస్తే గుడి కంప్లీట్ అవుతుంది. ఇదంతా కూడా భగవంతుని యొక్క గుడి. ఇందులో ఉండే ఏ మానవుడు కానీ ఏ స్వల్పమైనటువంటి వస్తువు కానీ నిరుపయోగమైనటువంటిది ఉండదు. ముందు ఆ అఫెక్షన్ తో వెళ్దాం. భగవంతుడి ఎలా కొంచెం మనం కరుణ కలిగి భగవంతుడి ఎలా మనకు ఆయన ఉండొద్దు. ఆయన చేసేది మంచిదే అని నమ్ముదాం కొంత. అటు ప్రయాణం చేద్దాం. చేత మార్స్ అనేటటువంటిది పైలోకంలో ఉండేటటువంటి కింద లోకంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రజ్ఞ మన దగ్గర ఉండేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందని మార్స్ అనేటువంటి ప్రస్తుతం ఇదే అమ్మవారి చేతుల్లో అభయము వరద అనేటటువంటి ముద్రలుగా ఇస్తారు. దీన్ని వీనస్, ఇది మార్స్. అభయం అనే భయం వేస్తూ ఉంటుంది మార్స్ వల్ల. భయం కలిగించకపోతే ఏమిటవుతుందంటే చచ్చిపోతాం మనం.
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హైవేలో నడిచికెళ్ళిపోయి భయం లేదనుకోండి, వచ్చి క్రాష్ అయిపోతే గుద్దేస్తాయి. భయం అనేటటువంటిది వర్చు. కుందేలుకి లేడికి భయం అనేటటువంటిది ఇవ్వడం వల్ల సింహం పులి బారి నుంచి తప్పించుకుంటాయి. అలాగే మానవుడికి భయం జాగ్రత్త కోసం ఇవ్వబడి ఉంటుంది, దాని ప్రత్యేకం కూడా ఉంటుంది. మార్స్ అనేటువంటి అమ్మవారు అభయం ఇస్తుంది అన్నమాట. వరద అంటే ఏది కావాలంటే అది ఇస్తుంది అన్నమాట. వాటినే శుక్రుడు ఈ 2 సింబల్స్ కింద చెప్తారు. లోపల మనం ఇంకా డీటెయిల్ గా మనం చెప్పుకుంటాం. అలా కాకుండా మైండ్ డామినేట్స్ ఓవర్ మ్యాటర్ ఒకటి ఉంది సార్ అన్నాడు. ఇక్కడ మైండ్కి వద్దాం. అంటే ఏంటి? ఏ పని ఎలా చేయాలో తీయడం. వంటగదిలోకి వెళ్ళి ఉప్పు, పులుపు, చింతపండు, వంకాయలు అంటే పచ్చిమిరపకాయలు అవి ఉంటాయి. అవి తెలిసినవాడు అక్కడ కానీ వెళ్ళారు అనుకోండి, వెళ్తే ఏమిటవుతుందో అది కూరకని చేసి పంపిస్తుంది. మనకు తెలియకుండా వెళ్ళి వంట మొదలు పెట్టాం అనుకోండి, పెంట అవుతుంది. అదైతే వంట, మనం వెళ్తే పెంట అవుతుంది. అవే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. వాళ్ళు యూజ్ చేసేది అవే ఇన్స్ట్రుమెంట్స్, అవే ఉంటాయి, అక్కడే ఉంటాయి. వంటగదిలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మంచి చక్కన వంట వస్తుంది. మనం వెళ్తే వీ డోంట్ నో. ఏదైనా అంతే అన్నట్టు. సృష్టి యందు సమస్తమైన వస్తువులు పైన పడి ఉంటాయి. వాటిని ఒక రకంగా కలిపితే దాని ద్వారా శక్తి పుడుతుంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, జింక్ ఉంటుంది, కాపర్ షీట్ ఇవే ఉంటాయి అన్నట్టు. వీడు ఒక రకంగా కలిపితే ఎలక్ట్రిసిటీ వస్తుంది. వేడిగా నీళ్లు దొరికితే టర్బైన్ ఇలా తిప్పి మధ్యలో మ్యాగ్నెట్ పెడితే ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఇక్కడ ఎక్కడో వస్తే ఇక్కడ లైట్లు వెళ్తాయి అన్నట్టు. ఏం చేస్తున్నావు? ఆరాధన చేస్తున్నావు. వీటిని ఏం ఆరాధన? క్రతు అనే పేరుతో పిలుస్తాడు. శక్రుడు అనేటువంటి పేరుతో పిలిచేటువంటి క్రతు అనే పేరుతో పిలుస్తారు. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్. అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అన్నట్టు. ఏమంటే అన్నిట్లోనే అక్షరాలే ఉంటాయి అన్నట్టు. అక్షరాన్ని కలిపితే పదం అవుతుంది, పదాలు కలిపితే వాక్యం అవుతుంది, వాక్యాలన్నీ కలిపితే ఒక స్పీచ్ అవుతుంది. ఈ పదాలతోనే నోముడా కూడా కానొచ్చు, అంతే కదా. వాటికి ఆ పదాలతోనే మహాత్ముడు అనొచ్చు, రెండు అనొచ్చు అన్నాడు. అంటే హౌ యూ అరేంజ్, నీ మైండ్ ఎలా అరేంజ్ అయి ఉంటుందో, నీ వాక్ అలా అరేంజ్ అయి ఉంటుంది, నీ జీవితం అలాగ అరేంజ్ అయి ఉంటుంది, నీ చుట్టూ వాళ్ళు అలాగ అరేంజ్ అయి ఉంటారు. సమస్తమైన శాస్త్రములు అన్ని కూడా అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్. యువర్ ఓన్ ఫిజికల్ బాడీ అండ్ మైండ్ అండ్ సెన్సెస్ ఆర్ అరేంజ్మెంట్ ఇన్ ఏ ప్రాపర్ వే. డిస్అరేంజ్ అయితే ఎలా ఉంటుంది మనకు తెలుసు కాబట్టి చెప్పక్కర్లేదు. సో అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటిది మైండ్ డామినేట్స్ ఓవర్ మ్యాటర్. మైండ్ అనేటటువంటి వల్ల ఉండేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో పదార్థాలు చక్కగా ఒక రకమైన సమ్మేళనం చేయగలిగేటువంటి ప్రజ్ఞ అయితే ఒకటి ఉంటుంది మనలో. వాచిలో ఇది విప్పి పారేస్తే మొక్కల కింద ఉంటాయి, కలిపితే ఒక రంగం కలిపితే వాచి అవుతుంది అన్నమాట. అలానే పనిచేస్తుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యు నో ప్రాపర్లీ హౌ టు అరేంజ్ థింగ్స్. వాడిని గురు డు లేక జూపిటర్ అనే పేరుతో పిలుస్తారు. జూపిటర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ నోస్ హౌ టు అరేంజింగ్ అంటే అలాగే ఎవడైనా ఫిజికల్ బాడీ మనకు ఉండేటప్పుడు ఆయన గురువు అనే పేరుతో పిలుస్తారు. గురువుడి ద్వారానే వస్తాడు. బృహస్పతి అనేటటువంటి గ్రహముగా చెప్తారు. ఈయన దేవతలకు గురువుట. ఈయన బృహస్పతి అనే పేరుతో దేవతలకు గురువుగా చెప్తారు. ఆయన యజ్ఞయాగాదులు ఇవన్నీ చేసేటటువంటి ప్రజోపయోగం చేసి వాటిని సక్రమం చేస్తే శక్తి పుడుతుందంటే పుట్టి తీరుతుంది అన్నాడు. మంత్రముల యొక్క కాంబినేషన్ వాళ్ళు పనిచేస్తున్నట్టు చేస్తున్నారు. చేసేవాడికి చేస్తుంది, చేయనివాడికి జరుగుతుంది. అది ఇచ్చేటటువంటి వాడు నేను గురువు అని చెప్తాడు. దీని గురించి వీళ్ళ గురించి మళ్ళీ డీటెయిల్ గా చెప్పుకుంటాం మనం. అలాగా అరేంజ్మెంట్ తెలుసుకుండా అక్కడిక్కడ పడేసుకున్నారు అనుకోండి. రాత్రి గదిలోకి వెళ్తుంటాం, స్విచ్ అక్కడ వేసుకుని ద్వారబంధం అక్కడ పెట్టుకున్నారు అనుకోండి, మధ్యలో చీపురు కట్ట ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? తను తీసుకుంటారు.
అదే కదండి. ఇఫ్ యూ డోంట్ నో అరేంజ్ అడిగి వెళ్ళేలోగా ఇవన్నీ తనుకుని వెళ్ళి అక్కడ లైట్ వేసుకుంటాడు. తెలిసిన వాడు ఏం చేస్తాడు, పక్కన లైట్ వేసుకుంటాడు, ముందు లైట్ వేసుకుని లోపల గదిలోకి వెళ్తాడు. ఫ్రిడ్జ్ మీద చిగురు పెట్టి అలా ఉంటాయి కొంత మాతలు ఉంటారు వాళ్ళ ఇళ్లలో. అలా ఉంటాయి అరేంజ్మెంట్ అనమాట, అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఉంటే అప్పుడు